హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. ఈరోజు మనం రామేశ్వరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గోస్ట్ సిటీని చూద్దాం రండి. 1964కు ముందు భారతదేశానికి, శ్రీలంకకు వారధి పట్టణంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ధనుష్కోటి ప్రస్తుతం ఒక గోస్ట్ సిటీగా మారిపోయిన వైనం చూద్దాం. డిసెంబర్లో సంభవించినటువంటి పెను తుఫానుకు ఈ గ్రామం పూర్తిగా నామరూపాలు లేకుండా కొట్టుకొని పోయింది. తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ పట్టణాన్ని అబాండన్డ్ సిటీగా ప్రకటించినది. డిసెంబర్ 17, 1964 సంవత్సరంలో దక్షిణ అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది డిసెంబర్ 19న తుఫానుగా తీవ్ర రూపం దాల్చింది. 21 డిసెంబర్ తర్వాత అది పశ్చిమం వైపుకు బయలుదేరి డిసెంబర్ 22న శ్రీలంకలోని బౌయిన్యాను దాటి డిసెంబర్ 22, 23 మధ్య రాత్రి ధనుష్కోటి వద్ద తీరాన్ని తాకింది. అప్పుడు గాలి వేగం గంటకు 280 కిలోమీటర్లుగా ఉన్నది. అలలు 23 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తుకు ధనుష్కోటి పూర్తిగా దెబ్బతినిపోయింది. అప్పట్లో మండపం నుండి ధనుష్కోటి వరకు మీటర్ గేజ్ రైలు మార్గం ఉండేది. ఆ తుఫాను సమయంలో ఈ మీటర్ గేజ్ రైలు మార్గం గుండా ధనుష్కోటి పంబన్ ప్యాసింజర్ రైల్లో సుమారు 115 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్న సందర్భం అది. ఆ తుఫాను తాకిడికి రైలు భోగీలన్నీ కూడా నీట మునిగి ప్రయాణికులందరూ మరణించడం జరిగింది. వీరే కాకుండా అక్కడ నివాసం ఉంటున్నటువంటి సుమారు 1800 మంది గ్రామస్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అతి విషాదకరమైనటువంటి సంఘటన. తరువాత మద్రాస్ ప్రభుత్వం ధనుష్కోటిని నివాసానికి అనర్హమైన ప్రాంతంగా గుర్తించింది. అక్కడి ప్రజలు ఈ పట్టణాన్ని దయ్యాల పట్టణంగా పిలుస్తారు, అంటే గోస్ట్ సిటీ. ఇక్కడ నుండి శ్రీలంకలోని తలైమన్నార్ ప్రాంతం 15 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇతిహాసాల ప్రకారం ఈ ధనుష్కోటి నుండి తలైమన్నార్ వరకు రాములవారు రామసేతును నిర్మించినట్లుగా చెప్తారు. నివాసులు లేకపోయినా ఆ శిథిలాలతోటి ఈ ధనుష్కోటి చారిత్రక మరియు పౌరాణిక ఔచిత్యం కారణంగా ఒక పర్యాటక ఆకర్షణగా మిగిలిపోయింది. సముద్రంలో బస్సు ప్రయాణం వినేందుకు కొంత ఆశ్చర్యంగా ఉన్న 2016 ముందు వరకు కూడా ఈ ధనుష్కోటి ప్రాంతానికి చేరుకోవాలి అంటే బస్సుల్లో, జీపుల్లో ఆ అలలు చూసుకుంటూ సముద్రపు ఒడ్డుమి నుంచి ఇసుక తిన్నెల మీద ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత ఈ మార్గంలో రోడ్డు సదుపాయాన్ని కల్పించడంతో ప్రయాణం సులభతరమైంది. ఆ తుఫాను రోజునాటి విషాద గుర్తులు ఇప్పటికీ ధనుష్కోట్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పటి చర్చ్, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ల మొండి గోడలు మనం అక్కడ చూడవచ్చు. ఇదండి మా దయ్యాల పట్టణ యాత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా హేమా పురుష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.